ఇవాల్టి కథ దేవనాథుడి నియామకం. ప్రమోద దేశానికి రాజైన చంద్రచూడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఉత్తముడైన ఆ ప్రభువు పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండడానికి సమర్థులైన మంత్రులే కాక నమ్మకస్తుడైన కోశాధికారి కూడా కారణం. ఇటీవలే ఆ కోశాధికారి హఠాత్తుగా మరణించడంతో రాజుకు ఆ పదవికి అర్హుడిని ఎన్నుకోవడం పెద్ద సమస్యగా మారింది. చనిపోయిన కోశాధికారికి విభీషణుడనే కొడుకున్నాడు. నమ్మకంలో, సమర్థతలో అతడు తండ్రిని మించిన తనయుడని చంద్రచూడుడికి తెలుసు. కానీ అతన్ని నియమించడంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. రాజ్యానికి కోశాధికారి పదవి ఎంతో ప్రతిష్టాత్మకం. ఆ పదవి తమ వాళ్లకు కట్టబెట్టాలని చాలామంది ఆశపడుతుంటారు. అలాంటి వారిలో రాణిగారి బంధువు, రాజు చెల్లెలి బంధువు ఉండడం రాజుకు ఇబ్బందిగా పరిగణించింది. సమస్య పరిష్కారం కోసం రాజు వృద్ధ మంత్రి బుద్ధివర్మను సలహా అడిగాడు. బుద్ధివర్మ కాసేపు ఆలోచించి, ప్రభు, రాజుకి ప్రజాక్షేమమే ముఖ్యం కాబట్టి తమరు ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా ప్రవర్తించాలి. ఈ విషయమై తమరు రాణిగారి తమ్ముడు రంగసేనుణ్ణి, తమ చెల్లెలి భర్త రాజగుప్తుణ్ణి పిలిచి ముఖాముఖిగా చర్చించడం మంచిది అన్నాడు. ఆ ప్రకారం రాజు రంగసేనుణ్ణి, రాజగుప్తుణ్ణి పిలిపించి, మీరిద్దరూ నాకు కావలసిన వాళ్ళు. కోశాధికారి పదవిని కోరుతున్న ఇద్దరూ మీకు కావలసిన వాళ్ళు. మీ ఇద్దరూ మాట్లాడుకొని ఒక అంగీకారానికి రండి. మీ ఏకాభిప్రాయాన్ని నేను మన్నిస్తాను అన్నాడు. రంగసేనుడు, రాజగుప్తుడు ఈ విషయమై చర్చించారు. ఎవరికి వారు తన వాడికే పదవినివ్వాలని పట్టుబడుతుండడం వల్ల వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి వారు నిర్ణయాన్ని రాజుకే విడిచిపెట్టారు. అప్పుడు చంద్రచూడు, మీరిద్దరూ ఎవరికి వారు మీ వ్యక్తి కోసం పట్టిన పట్టు విడవలేకపోతున్నాను. అందుకని మీకు ఒక ఉపాయం చెబుతాను. కోశాధికారి ఎన్నికకు 3 రాజప్రతినిధులున్నారని సలహా సంఘాన్ని నియమిస్తాను. అందులో మీరిద్దరూ కాక దేవనాథుడనే రాజోద్యోగి కూడా ఉంటాడు. మీరు నగర న్యాయాధికారిని కలుసుకొని నియమాల తెలుసుకోండి. ఆ నియమాలు పాటిస్తూ కోశాధికారిని ఎన్నిక చేయండి అన్నాడు. రాజు మాటల్లోని అంతరార్థం రంగసేనుడికి, రాజగుప్తుడికి అర్థమైంది. తమ ఇద్దరిలో ఎవరు దేవనాథుణ్ణి తమ వైపు తిప్పుకుంటే వారి మనిషికి కోశాధికారి పదవి దక్కుతుంది. ఈ ఏర్పాటు ఇద్దరికీ ఎంతగానో నచ్చింది. మర్నాడే రంగసేనుడు, రాజగుప్తుడు, దేవనాథుడు న్యాయాధికారిని కలుసుకున్నారు. న్యాయాధికారి వారికి నియమావళిని వివరిస్తూ, మీరు సలహా సంఘంలో రాజప్రతినిధిగా ఉండాలంటే మీ దగ్గర బంధువులెవరు కోశాధికారి పదవి కోసం పోటీ పడకూడదు అని చెప్పాడు. ఇది వినగానే రంగసేనుడు, రాజగుప్తుడు ఇబ్బంది పడ్డారు. సలహా సంఘంలో రాజప్రతినిధిగా ఉండడం కంటే తమ వారిని కోశాధికారిగా చేయడమే వారికి ముఖ్యం. చివరకు దేవనాథుడి నిర్ణయమే అమలవుతుందని వారికి తెలుసు. అందువల్ల తాము సలహా సంఘం నుంచి తప్పుకొని దేవనాథుణ్ణి మంచి మాటలతో జయించాలని ఇద్దరూ లోపల నిర్ణయించుకున్నారు. ఆ విధంగా కోశాధికారిని ఎన్నిక చేసే బాధ్యత దేవనాథుడొక్కడికి మీద పడింది. ఆనాటి సాయంత్రం రంగసేనుడు దేవనాథుణ్ణి రహస్యంగా కలుసుకొని, నాకు నీవు చేయబోయే నిర్ణయం మీద గౌరవం ఉంది, అయినా చెబుతున్నాను, రాజుకు నా మాట అంటే గురి. ఆయనకు చెప్పి నీకు ఘన సన్మానం చేయించగలను, లేదా నిన్ను కారాగారం పాలు చేయించగలను. నా మనిషి కోశాధికారిగా నియమించబడితే ఇక మీదట నీ జీవితపు బాటలో పరిమళించే మెత్తటి పుష్పాలు మాత్రమే ఉంటాయి. వేరొకరిని కోశాధికారిగా ఎన్నిక చేశావంటే మాత్రం నీ జీవితపు బాటలో ముళ్ళు మాత్రమే ఉంటాయి. నేను రాజబంధువుని, నువ్వు రాజశిత్రుడివి మాత్రమే, ఆ సంగతి గుర్తించుకో అంటూ విన్నపంలోనే హెచ్చరికను వినిపించాడు. దేవనాథుడు వినయంగా సరేనని తల ఊపి అతన్ని పంపేశాడు. ఆ తరువాత రాజగుప్తుడు కూడా దేవనాథుణ్ణి కలుసుకొని తన మనిషిని కోశాధికారిగా నియమించమని రంగసేనుడి పద్ధతిలో విన్నపంలో హెచ్చరికను వినిపించాడు. దేవనాథుడు కలవరపడి, ఆర్య, మీకంటే ముందు రంగసేనుల వారు నన్ను కలుసుకొని తన మనిషిని కోశాధికారిగా ఎన్నుకోమన్నారు. ఉన్నది ఒక్కటే పదవి. బలంలో, పలుకుబడిలో
ఆయన మీకే విధంగానూ తీసిపోరు. ఇప్పుడు నేనేం చేయాలో మీరే చెప్పండి అన్నాడు. తనకు రంగసేనుడికి ఈ విధంగా పోటీ వస్తుందని రాజగుప్తుడు ఊహించలేదు. తన కొలువులో అద్భుతమైన ప్రతిభను కనపరిచాడని మెచ్చి రాజు తన చెల్లెలనిచ్చి వివాహం చేశాడు. ఇక రంగసేనుడు రాణికి స్వయానా తమ్ముడు. తానిప్పుడు రంగసేనుడితో పోటీ పడితే ఓటమి తప్పదు. అందుకని అతడు బాగా ఆలోచించి, రంగసేనుడి మనిషి కంటే నా మనిషి సమర్థుడు, నా మనిషికి కనుక కోశాధికారి పదవి దక్కకపోతే అంతకంటే సమర్థుడిని ఎన్నిక చేయాలి తప్ప రంగసేనుడికి మనిషికి మాత్రం అవకాశం ఇవ్వరాదు. అలా ఇచ్చావో ఫలితం అనుభవిస్తావు అని దేవనాథుని హెచ్చరించి వెళ్ళిపోయాడు. జరిగిందంతా దేవనాథుడు రాజుకు చెప్పాడు. రాజు అతన్ని భయపడవలసిందేమీ లేదని చెప్పి పంపేసి రంగసేనుణ్ణి రాజగుప్తుణ్ణి పిలిపించి దేవనాథుడు అందరి వివరాలు సేకరించాడు. అతడికి నారాయణుడనే వాడొక్కడే కోశాధికారి పదవి అర్హుడు అనిపించాడంట. ఈ పరిస్థితిలో నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. దేవనాథుడు తమ హెచ్చరికలను భయపడినట్లు రంగసేనుడు రాజగుప్తుడు భావించి ఎంతో సంతోషించారు. వాళ్ళు రాజుతో తాము దేవనాథుడి అభిప్రాయానికి విలువనిస్తామని చెప్పారు. అప్పుడు చంద్రచూడుడు బాధ నటిస్తూ, నేను నారాయణుడి గురించి వివరాలు తెలుసుకున్నాను. అతడి కంటే మీ మనుషులే మెరుగేమో, వారిలో ఒకరిని కోశాధికారి పదవికి ఎన్నిక చేద్దాం అన్నాడు. ఆ వెంటనే రంగసేనుడు రాజగుప్తుడు ఏకకంఠంతో, ప్రభు, దేవనాథుడి అభిప్రాయానికి అడ్డు తగలకూడదనేదే మా ఇద్దరి ఏకాభిప్రాయం అన్నారు. అప్పుడు రాజు నెమ్మదిగా, మీరిద్దరూ నాకు ఆప్తులు, మీ సంతోషమే నాకు సంతోషం. దేవనాథుడు చేసిన ఎన్నిక నాకు తృప్తిగా లేదు. మీ మనుషులు కాని పక్షంలో కోశాధికారి పదవి విభీషణుడికి దక్కడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే అతడి తండ్రి మన పట్ల ఎంతో విశ్వాసంగా సమర్థంగా కోశాధికారి పదవి నిర్వహించాడు. ఆ కారణంగా విభీషణుడు మన మనిషి, తండ్రిలాగా సమర్థుడు, విశ్వాసపాత్రుడు అని నేను నమ్మకంగా తెలుసుకున్నాను. మీరు మన మనిషికి అవకాశం ఇప్పించండి అన్నాడు. రాజుకు తమరిద్దరి పట్ల ఎంతో గౌరవ మర్యాదలున్నాయని, కోశాధికారి ఎన్నికల్లో తమ అంగీకారం ఆశిస్తున్నాడని భావించి రంగసేనుడు రాజగుప్తుడు విభీషణుడికి ఎన్నికకు సంతోషంగా తమ ఆమోదం తెలిపారు. ఆ విధంగా విభీషణుడు కోశాధికారి పదవిలో నియమితుడయ్యాడు. ఆ తరువాత రాజు చంద్రచూడుడు వృద్ధ మంత్రిని కలుసుకొని చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. కోశాధికారి పదవి ఎన్నికకు కూడా రాజనీతిని ప్రదర్శించాలని మీ సలహా వల్ల నాకు తెలిసింది అన్నాడు. దీనికి వృద్ధమంత్రి చిరునవ్వు నవ్వి, ప్రభు, ఏ రాజనీతి అయినా ప్రజాక్షేమం కోరే రాజుకు శోభనిస్తుంది, స్వార్థపరుడైన రాజుకు మచ్చ తెస్తుంది. మీ రాజనీతి ప్రశంసనీయం అన్నాడు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.